సో ఇక్కడ మనం వచ్చేస్తే ఫ్యూచర్ ఆప్షన్కి పోయి మనకి ఇప్పుడు నిఫ్టీ లైవ్ నడుస్తుంది. మనం పోతే స్ట్రైక్ ప్రైస్ మీరు చూడండి ఇప్పుడు 122, 90, 90, 78. ఇగో ఈ 2 రేట్ మనం మీరు ఒక పైన కూడా కొనవచ్చు, కింద కూడా కొనవచ్చు. ఇగో ఇక్కడ ఇదేమో కాల్ ఆప్షన్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఉన్నది కాల్ బయింగ్, రైట్ సైడ్ ఉంది పుట్ బయింగ్. అర్థమైంది ఎక్కడ పోవాలో. ఇక్కడ ఫ్యూచర్ ఆప్షన్, ఇది మ్యూచువల్ ఫండ్, ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ఇట్లా పైన ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ నిఫ్టీ ఆప్షన్ చైన్లో నిఫ్టీ ఉంటుంది మీకు. నిఫ్టీకి పోతే ఇది అంతా స్ట్రైక్ ప్రైజెస్ అన్నమాట. స్ట్రైక్ ప్రైజెస్ అంటే ఏంటి, మార్కెట్ ఈ రేంజ్లో నడుస్తుంది. ఇప్పుడు 24877లో నడుస్తుంది. మీరు దాన్ని ఇక్కడ 124, ఇది చాలా ఎక్కువ ప్రైస్కి ఉంటుంది. సో మీరు తక్కువ కింద పోయి 80 రేంజ్లో తీసుకోవాలి. మీరు దీనికంటే కింద పోకూడదు. ఇప్పుడు ఈ 3లోనే కొనుక్కోవాలి. ఈ పైన 3 లేకపోతే కింద 3లోనే మీరు బై చేయాలి. ఏం బై చేసినా, ఇప్పుడు నేను 80కి బై చేసిన అనుకో, మీకు సపోజ్ చూపిస్తున్నా నేను, ఎందుకంటే ఈరోజు మార్కెట్ కొంచెం డౌన్ ఉంది కాబట్టి నేను ఈరోజు చేస్తలే ట్రేడ్. సో మనం బై చేసినాం. ఇక్కడ మార్కెట్లో పోవాలి. ఫస్ట్ మనం మార్కెట్ 75 షేర్స్ కొనచ్చు మనం ఒక లాట్లో. 75 షేర్స్, ముందు 50 ఉండే, ఇప్పుడు సెబీ మార్చేసి దాన్ని 75 చేసింది. సో ఈ లాట్ సైజ్ మనం చూస్తే 1 లాట్, షేర్స్ చూస్తే 75 షేర్స్. అర్థమవుతుందా? సో దీని కాస్ట్ ఎంత, పడుతుంది మీరు ఒకసారి 75 × 77 చేసుకొని చూడండి. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తే మనం 75 × 77 చేస్తే 5775 ఇంత మీద క్యాపిటల్ ఉంటే లోపల అవుతుంది. మీరేమో ఇది మార్కెట్ ప్రైస్ అండ్ స్టాప్ లాస్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవాలి. అంటే మీరు 79 మీద నడుస్తుంది మార్కెట్, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి మీరు. అంటే 5 రూపీస్ కింద, 5 or 10 రూపీస్ కింద పెట్టుకోవచ్చు మీరు. 79 అంటే 71కి మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 71 or మీ రిస్క్ రివార్డ్ మీకు నేర్పించిన కదా, ఎంత రిస్క్ కావాలో అంతే రివార్డ్ దొరుకుతుంది మీకు. మీరు ఒకవేళ 9 రూపీస్ రిస్క్ పెడితే మీరు 18 రూపీస్ ప్రాఫిట్లో చూడాలి. ఒకవేళ మీరు 5 రూపీస్ పెడితే మీరు 10 రూపీస్ ప్రాఫిట్ క్యాప్చర్ చేయాలి. సో ఇక్కడ మనం స్టాప్ లాస్ కూడా ఇక్కడ మెన్షన్ చేసేసినాం. స్టాప్ లాస్ సెట్ చేసేసి మార్కెట్లో పోయి స్వైప్ టు బై అని చేసేయాలి. ఇప్పుడు మనం స్వైప్ టు బై అని చేసేస్తే తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్లో పోతే ఇక్కడ మనకి ఆర్డర్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఆర్డర్స్ కనిపిస్తాయి. నువ్వు ఏ ఆర్డర్ బై చేసినావో ఆర్డర్స్ కనిపించినాక సేమ్ అంతే. మీరు ఇంకా దాంట్లో పోతే ఎంతవరకు వచ్చింది, నీ టార్గెట్ రీచ్ అయిందా, లేకపోతే స్టాప్ లాస్ రీచ్ అయిందా. స్టాప్ లాస్ కొట్టేస్తే దానికి అది స్క్వేర్ ఆఫ్ అయిపోద్ది పొజిషన్. ఒకవేళ అవ్వకపోతే మీరు పోయి చేయాలి. సో మీకు టార్గెట్ హిట్ అయింది. సో ఏం చేయాలి మీరు, అప్పుడు టార్గెట్ హిట్ అయితే మీకు ఇంకా ఆప్షన్ ఉంటుంది అక్కడ. ఓపెన్ పొజిషన్లో పోతే మీకు ఇంకా ఆప్షన్ ఉంటుంది అక్కడ. సో అక్కడ పోయి మీరు మార్కెట్ దగ్గర పోయి ఇక్కడ సెల్ ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్స్లో పోతే మీరు అక్కడ మీ పొజిషన్ ఏం నడుస్తుందో కనిపిస్తుంది. సో దాన్ని ట్యాప్ చేస్తే మీరు ఇంకా మార్కెట్ని మీరు టైప్ చేసి కదం స్వైప్ టు సెల్ అని వచ్చేస్తుంది. ఇక్కడ ఎట్లయితే స్వైప్ టు బై అనే ఆప్షన్ ఉందో అట్లే స్వైప్ టు సెల్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు మన ప్రైస్ 99 పోయింది. మనం 79 ఉండే, అప్పుడు 79 ఉంది కదా. ఓకే, 79. ఇక్కడ మీరు అప్పటికి మీకు 89కి వెళ్ళిపోయింది అనుకో మార్కెట్. అప్పుడు ఇక్కడ స్వైప్ టు సెల్ అని ఉంటుంది. సెల్ చేసేయాలి మీరు మార్కెట్. అప్పుడు ప్రాఫిట్ మీ అకౌంట్లో పడిపోద్ది. అది ప్రాసెస్. ఇక్కడ మీకు ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి ఆర్ కమెంట్ చేయండి. నేను మీకు పర్సనల్గా ఇంకా చెప్తా. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి.